జోగి నోటి దురుసుపై బగ్గుమన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు లోకేష్లపై వ్యాఖ్యలకు ఆగ్రహం. ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటిపై దాడి, అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నోటి దురుసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. లోకేష్ కొవ్వు తగ్గింది కానీ చిప్పు దెబ్బతింది. చంద్రబాబు కల్తీ పార్టీ నడుపుతున్నారు అంటూ శనివారం జోగి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహవేశాలతో ఊగిపోయారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోగి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చింపేసి రాళ్లు రువ్వారు. ఇదే సమయంలో కొందరు యువకులు పెట్రోల్ సీసాలు విసరడంతో అవి ఇంటి పోర్టుకోలో పడి కొద్దిసేపు మంటలు చెలరేగే. పోర్టుకోకు బిగించిన అద్దాలు పగిలిపోయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జోగి ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత జాగ్రత్తగా దాచేస్తారంటే, వాళ్ళు తిడితే వీళ్ళు కొట్టారు. అదే ఇదివరకటి రోజుల్లో అయితే అన్యాయంగా దాడి చేశారు తెలుగుదేశం పార్టీకాయలు. అప్పుడు పట్టాభి మాట్లాడిందో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడిందో అయితే విషయం కాదు. మనకు కావలసిన విధంగా వార్తలు రాసుకునే నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. ఇకపోతే